హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంట్లోనే షవర్మా చేస్తున్నామండి. ఎందుకంటే బయట కొనేదానికంటే ఇంట్లో చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది, హెల్దీ. అన్నీ మనకి ఏం వాడుతున్నాం అనేది కళ్ళతో చూస్తూ చేయొచ్చు కదా. ఫస్ట్ సాస్ చేస్తున్నాం. దాంట్లో మాత్రం మైనస్ బయట నుంచే కొన్ని పట్టుకొచ్చామండి. అది ఇంట్లో చేసుకోవచ్చు, నెక్స్ట్ టైం చేద్దాం. పెరుగు, గార్లిక్, మైనస్, కొంచెం టమాటా కచప్, ఇది మిరియాల పొడి అండి. కొంచెం అన్నీ కొంచెం కొంచెం వేసుకుని ఇంట్లోనే సాస్ ప్రిపేర్ చేసేసుకుంటే మంచి టేస్టీగా ఉందండి. అది కొంచెం మనకి ఇంట్లోనే ఎలాగో ఉంటుంది కదా, టమాటా కెచప్ అదొకటి వేసుకుని కొంచెం సాల్ట్ కూడా వేసేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి సాస్ రెడీ అయిపోద్ది. దీన్ని చేసుకుని ముందుగానే మనం చపాతీ పిండి కలుపుకొని కొంచెం సేపు ఉంచుకొని తర్వాత చపాతీలు చేసేసుకోవాలండి. ఇంక వేరే ఏం కాదండి, మీరు ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే చపాతీలే అన్నమాట అవి. దానికి మా అమ్మాయి అయితే ఎగ్ కూడా వేస్తుంది, కాస్త హెల్తీగా ఫుల్ఫిల్గా మొత్తం మీల్స్ బదులుగా తినేటందుకు అన్నమాట. అందుకని చెప్పి షవర్మాకి ముందుగానే ఆమ్లెట్ వేసి దానిపైన ఏమో చపాతీ వేసింది. చీజ్ కూడా వేస్తున్నాం. మనకి తెలుసు కదా, పిజ్జాల మీద అది వాడే చీజే ఎక్కువగా వేసుకుంటే బాగుందండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. చూసారా, ఎగ్గు, చీజు, మనం చేసుకున్న హోమ్మేడ్ సాస్ అవన్నీ కూడా ఫుల్గా వేసుకుని మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. అది మన ఇష్టం, మనం ఎంత వేసుకోవాలనేది మన ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. మన కళ్ళ ముందు మనకు తెలుసు ఏమేమి ఉంటాయి అనేది. ఇవి ఆనియన్స్ వేసుకున్నాం. ఇక్కడ మనం క్యాప్సికమ్ అది మనం ఏం వెజిటేబుల్స్ పెట్టుకోవచ్చండి, మన ఇష్టం. మాకైతే ఆనియన్స్ని ఫుల్గా చికెన్ పెట్టింది మా పాప. అవి ముందుగానే చికెన్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నామండి. ఆ చికెన్ ఇలా మనమే ఓన్గా ఇంట్లో చేసుకుని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం, చాలా టేస్టీగా కూడా ఉంది. చాలా బాగా అనిపించింది. బయట కొనిన దానికంటే కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, బాయ్.